నిజంగా ఒక విషయం చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పాలు తాగడం పిల్లలకి ఎవరైనా నేర్పుతారా? చెప్పండి, ఎవరైనా నేర్పుతారా? ఎవరైనా నేర్పుతారా? వాడే తాగేస్తాడు రాగానే. బయటికి వాడు రాగానే మమ్మీ పాలు ఎలా తాగాలి మమ్మీ అన్నాడు అనుకో, ఒకవేళ నేను ఎలా ఉంటుంది? కానీ దేవుడు నేర్పుతాడంటండి, బైబిల్లో ఉంది. దేవుడు తల్లి గర్భములోనే బిడ్డకు చెబుతాడంట, నేర్పుతాడంట. ఇదిగో నాన్న బయటికి వెళ్ళిన వెంటనే ఇదిగో నువ్వు ఇలా పాలు తాగాలని దేవుడే బిడ్డకి ఏం చేస్తాడని తెలుసా? నేర్పుతాడంట. అందుకని ఆ బిడ్డ బయటకు రాగానే అందరిని చూసి భయపడతాడు, ఏడుస్తాడు. ఎప్పుడైతే తల్లి పాలు తాగిలైతే తల్లి పాలు టచ్ అవుతుందో, ఆ టచ్ అయ్యే ఆ వేడికి, నిజంగా ఆ టచ్ అయిన వేడికి ఇదిగో నిజంగా నా దేవుడు చెప్పాడు, నా తండ్రి చెప్పాడు నిజముగా. అందుకని అన్నాడు, ఇదిగో తల్లి దగ్గర స్తన్యపానం చేసేటప్పుడు నీవే నాకేం పుట్టించావు? నమ్మకం బిడ్డకు అప్పుడు నమ్మగలుగుతుంది. అమ్మైసా నా దేవుడు చెప్పాడు గర్భములో, దేవుడు చెప్పిన తల్లి ఈవిడే నాకు పాలేస్తుంది, దగ్గరికి చేర్చుకుంటుంది, ఈవిడే. ఎంత అద్భుతం తెలుసండి.